హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అనమాట. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎంతసేపు అయినా కానీ చిక్కబడకుండా చక్కగా ఉంటుంది. ఈరోజు ఈ పాయసంని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యంని 2 సార్లు వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసి ఇంకొన్ని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పుల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేస్తే అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ 2 కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు సేమియా వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కూడా క్వాంటిటీస్తో సహా చెప్తున్నాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పాయసం అనేది. ఇప్పుడు అరకప్పు వరకు సేమియా వేసుకున్నాము. అలాగే అరకప్పు వరకు సగ్గుబియ్యం వేసుకున్నాం కదా. నెక్స్ట్ పంచదార అది ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే సేమియాని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, సేమియా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీస్తో మీరు ఇలా పాయసం చేశారంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ సగ్గుబియ్యం అన్నీ వేసేసాను. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని సగ్గుబియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరి మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవద్దు. 10 నిమిషాలు నానబెట్టాం కాబట్టి కరెక్ట్గా ఉడికిపోతుంది సగ్గుబియ్యం. చూసారు కదా, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాలను కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, సేమియా అండ్ సగ్గుబియ్యం 2 కూడా చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. అరకప్పు సగ్గుబియ్యము, అరకప్పు సేమియా, అలాగే 1 కప్పు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే యాలకుల పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే మర్చిపోయాను యాలకుల పౌడర్ వేయటము. మీరైతే ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే స్టవ్ మీద సరిపోతుంది. ఇక్కడైతే షుగర్ చక్కగా మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మిల్క్ వేసుకుంటే పాలు విరగకుండా చక్కగా ఉంటుందన్నమాట పాయసము. చూసారు కదా, చక్కగా
గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన క్వాంటిటీస్తో మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా చిక్కబడకుండా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీస్లో చేస్తే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పులు అలాగే కిస్మిస్లు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.